మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఎస్, నేపాల్లో వచ్చినటువంటి భూకంపం దాటికి అక్కడున్న కొండ చర్యలు విరిగిపడడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున వరదలు రావడంతో అక్కడ నదులు ఉప్పొంగాయి. సో దాదాపు కొన్ని వందల మంది ఇప్పటికే చనిపోవడం జరిగింది. 800 మంది గల్లంతయ్యారు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు, అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి మానస సరోవర యాత్రకు వెళ్ళి అక్కడ వరదలో జస్ట్ కేవలం 2 నిమిషాల వ్యవధిలో ప్రాణాలతో బయటపడ్డారు కనీసం ఒక 30 మంది. అందులో ఒక అమ్మాయి టీ తాగాలి అనేటువంటి ఒక ఆలోచనతో వెహికల్ దిగి ఆగడం వల్ల 30 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆ అమ్మాయి మనతో మాట్లాడడానికి నేపాల్ నుంచి లైవ్ కాల్లో, సుమన్ టీవీ లైవ్ కాల్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి కల్పన గారు. నమస్తే అండి. నిజంగా మీరు చేసినటువంటి ఆలోచన వల్ల, మీరు టీ తాగాలి అనేటువంటి ఆలోచనతో మీరు వెహికల్ని అక్కడ ఆపి దిగడం వల్ల దాదాపు మీతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా సేఫ్గా బతికి బయటపడ్డారంటున్నారు. అసలు ఏం జరిగింది, ఆ సిచ్యువేషన్ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అది మనకి వాష్రూమ్ పాయింట్ అండి. సో ఒక 1 అవర్ 6:30కి స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 అవర్ ట్రావెల్ అయిన తర్వాత వాష్రూమ్ కనేసి ఒక పాయింట్ దగ్గర ఆపాలి. సో వాష్రూమ్ పాయింట్ దగ్గర ఆపాము. యాక్చువల్గా టీ తాగాలనే ఆలోచన అయితే నాది కాదు, మా మేనేజర్ గారిది, వెంకటరమణ సార్ది. సో సార్ అందరూ సిక్ అయి ఉంటారు కదా, సో టీ ఇప్పిద్దామనేసి సార్ కొంచెం అందరికి సారే టీ తీసుకొని అందరికి పిలువు, ఎవరెవరైతే ఉన్నారో అందరినీ పిలిచి వాళ్ళ టీ ఇప్పించు అని చెప్పారు. సో అది నేను చేయడం జరిగింది. సో దానివల్ల ఒక 10 నిమిషాలు అక్కడ మాకు టైం అనేది స్పెండ్ అయ్యింది. ఆ టైం స్పెండింగే మా ఈ 30 మంది కాదు 50 మంది ప్రాణాలు కాపాడింది అనేసి అనుకుంటున్నాను. వెహికల్ ముందుకు వెళ్ళిపోయి ఉంటే ఏం జరుగుండేది? మేబీ ముందు వెళ్ళలేని పరిస్థితి, వెనకాల వెళ్ళలేని పరిస్థితి మేబీ అయిండొచ్చు. అదే వరదలో మా బస్సు కూడా కొట్టుకొని పోయి ఉండే అవకాశం అయితే ఉంది. ఆ 10 నిమిషాలు లేట్ అవ్వకుండా ఉండింటే. అలాగే మీతో పాటు వచ్చినటువంటి మిగిలిన టూరిస్టులు మాట్లాడుతూ కూడా ఏమంటున్నారంటే, మా కళ్ళ ముందే బ్రిడ్జ్ మీద ఒక 2 బస్సులు కొట్టుకుపోయాయి, ఒక 2 నిమిషాల ముందే అక్కడికి మేము వెళ్ళుంటే సో మేము కూడా అందులో కొట్టుకుపోయే వాళ్ళం అని అంటున్నారు. ఏం జరిగింది మీ కళ్ళ ముందు, ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారా? 100% ఇదే అండి. 100% కరెక్ట్ ఇది. సో మా ముందు వెహికల్స్ అన్ని వెళ్తున్నాయి. ఈ నేపాల్ రూట్స్ అనేది మన నార్మల్ హైవేస్ ఇలా ఉండదన్నమాట. కొండ ప్రాంతాలు ఇవి. కొండ ప్రాంతాల్లో వెళ్ళేటప్పుడు వెహికల్స్ అనేటివి డిస్టెన్స్ అనేది చాలా తక్కువ అనేది వీళ్ళకి వెహికల్స్ వెళ్ళడం కానీ రావడం కానీ. సో ఆ తక్కువ డిస్టెన్స్లో కూడా మన వెహికల్ అనేది ఎంతో చాకచక్యంగా డ్రైవింగ్ చేయడం కానీ, వీళ్ళు లోకల్ వాళ్ళు అలాగా వెళ్తూ ముందు వెనక వెళ్ళేవి కొన్ని వెహికల్స్ వల్ల ముందు ఒక 2 బస్సెస్, ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళిన 2 బస్సెస్ గల్లంత అవ్వడం జరిగింది. ఆ 2 బస్సెస్ గల్లంత అయిన తర్వాత మా కుకింగ్ వెహికల్ అనేది స్టక్ అయింది. ఆ స్టక్ అవ్వడం వల్ల మాకు ఆ న్యూస్ అనేది తెలిసింది. ఆ న్యూస్ తెలియడం వల్ల మా బస్సులో ఎవరైతే ఉన్నారో డ్రైవరు, మా లోకల్ గైడ్ అతను ఎంతో తెలివిగా సో కొండ ప్రాంతానికి తీసుకెళ్ళి ఒక 1 అవర్ అలాగా వెయిట్ చేస్తే ఇదేమన్నా తగ్గుతుందేమో చూద్దాము అనేసి కొండ ప్రాంతంకి వెంటనే బస్సు తిప్పి ఎంతో మంది అప్పుడు మాకు ఆపోజిట్ లో వస్తున్నారు. ఎవరు? ఈ మిలిటరీ వాళ్ళు, ఈ సహాయ చర్యల సిబ్బంది, వాళ్ళందరూ ఎంతో ఫాస్ట్ గా వస్తున్నా వాళ్ళకి ఈక్వలెంట్ గా ఫాస్ట్ గా బస్ తోలి ఆపోజిట్ లో వెళ్ళి మేము కొండ మీద సురక్షితంగా చేరుకోవడం జరిగింది. ఆ టైంలో కల్పన సో గారు అక్కడ ఒక 1 అవర్ టైం మీ స్పెండ్ చేసి మీ అక్కడ కళ్ళ ఒక 1 ముందే అవర్ టైం స్పెండ్ చేశాము. ఆ 1 అవర్ లోనే ఈ లోకల్ నేపాలీ పిల్లలు, ఆ లోకల్ వాళ్ళు బాధలు గాని, వాళ్ళు ఎలాంటి లైఫ్ స్పెండ్ చేస్తున్నారు అనేది మేము చూడడం జరిగింది. సో ఆ లోకల్ వాళ్ళ పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్కూల్లో స్టడీస్ జరుగుతున్నాయి. ఆ స్టడీస్ లో నుంచి వీళ్ళందరినీ ఫాస్ట్‌గా కొండ ప్రాంతానికి తరలించారు వాళ్ళు. సో అక్కడ పిల్లలు ఏమైంది, ఏమి అనేసి ఎంతో టెన్షన్ పడుతూ, ఏడ్చుకుంటూ కొద్దిమంది ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని తీసుకొనొచ్చేసి ఇల్లు పోయింది, వస్తువులు పోయింది అనేసి బాధపడుకుంటూ ఉన్నారు. నిజంగా దారుణం అండి. చిన్న చిన్న ఎందుకంటే పిల్లలు విజువల్స్ చాలా చూస్తుంటే దారుణం మొత్తం ఉంది. ఊర్లు కొట్టుకుపోయాయి. అసలు కనీసం అక్కడ ఆ వరద దాటికి వితిన్ ద హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద టైమ్‌లోని హాఫ్ అన్ అవర్ కూడా లేదండి. ఫ్రాక్చర్ ఆఫ్ మినిట్స్ 10-15 మినిట్స్ ఆఫ్ ద టైమ్‌లోనే 4 ఊర్లు కొట్టుకోకపోవడం అనేది ప్రకృతి యొక్క విజృంభణ ఎంతటి సెకండ్స్ పడుతుంది అనే ఒక ఇది అనేది మనకి కళ్ళారా చూసాం. అది నిజంగా ఆ గ్రేట్ అండి. మినిట్స్‌లోనే మనకి ఎంత నష్టం జరిగిందనేది కూడా మన కళ్ళ ముందే జరిగింది.
థ్యాంక్ యూ.